ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు సూర్యగ్రహణం. మరి ఈ సూర్యగ్రహణం వల్ల 5 రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు ఏంటి, ఆ రాశులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. 2021 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం జూన్ 10వ తేదీన ఏర్పడబోతుంది. జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం అమావాస్య రోజున, అంటే గురువారం మధ్యాహ్నం 1:42 సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. తిరిగి సాయంత్రం 6:41 గ్రహణం ముగుస్తుంది. ఖగోళ శాస్త్ర ప్రకారం ఈ సూర్యగ్రహణం మన దేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది. అయితే వలయకారంగా గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడిలో 99% భాగం చంద్రుడు కప్పబడి ఉంటాడు. దీని ఫలితంగానే వలయ ఆకారం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. అంటే రింగు మాదిరిగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఏడాది గ్రహణం ఏర్పడబోతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ గ్రహణం చాలా ముఖ్యమైనది. ఈసారి సూర్యగ్రహణం వృషభ రాశిలో జరగబోతుంది. కాబట్టి 12 రాశులపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే 5 రాశులపై ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళు ఏ పని చేసినా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. మరి ఆ రాశుల్లో ముందుగా వృషభ రాశి. సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగానే ఉంటుంది. కానీ గ్రహణ సమయంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఎలాంటి రిస్కులు చేయకూడదు. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలను, మీరు డబ్బు ఆదా చేయడం చాలా కష్టమవుతుంది. గ్రహణ ప్రభావం వల్ల ఏడాది చివరిలో మీరు ఆర్థిక విషయాల్లో పెద్ద నష్టాలను చవిచూస్తారు. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడులు పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టకండి. ప్రేమ విషయంలోనూ ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు జర్నీ చేయకపోవడమే మంచిది. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి సూర్యగ్రహణ సమయంలో ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. మీ ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. మీకు రుణాల బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎవరితో అయినా అప్పు తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ప్రస్తుతానికి ఆలోచన వదిలేయండి. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి ముందు మీ భాగస్వామిని సంప్రదించండి. గ్రహణ సమయంలో మీరు మీ మనసులో శివుడిని తలుచుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి సూర్యగ్రహణం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రహణం ప్రారంభమైన కొద్దిసేపటికే మీకు ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ కళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు మీ కళ్ళతో ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడకండి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో డబ్బు ఆదా చేయడం కష్టమవుతుంది. ఈ సమయంలో కొన్ని కోర్టు కేసుల్లో కూడా చిక్కుకోవచ్చు. ఇక తులారాశి. తులారాశి వారికి సూర్యగ్రహణం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో గర్భిణీలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లలకు ఏదైనా హాని జరిగే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు ఈ సమయంలో మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ చాలా శ్రద్ధగా పనిచేయాలి. ఈ సమయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా ఇంటి పెద్దలను సంప్రదించాలి. మీరు స్నేహితులతో సన్నిహితంగా ఉంటారు. గ్రహణ సమయంలో మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. గ్రహణం పూర్తయిన 1-2 రోజుల వరకు ఏ పని మీద మీరు శ్రద్ధ పెట్టలేరు. ఇక మకర రాశి. మకర రాశి వారు ఈ సూర్యగ్రహణ సమయంలో అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి పని చేసినా మీరు కోరుకున్న ఫలితాలను అయితే పొందలేరు. మీ కుటుంబంలో కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగులు తమ ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తుంటే ఈ ఆలోచన పూర్తిగా వదులుకోవాలి. అలా చేయడం వల్ల మీకు ప్రయోజనం కంటే ఎక్కువ హానికరం ఉంటుంది. మరోవైపు ఈ సమయంలో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఈ ఏడాది మీరు ఆర్థిక పరంగా కొంత లాభాలను కూడా పొందుతారు. అయితే మీ పనిని వాయిదా వేసే అలవాటు కారణంగా మీరు విజయవంతం అయితే కాలేరు. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశులపైన, అంటే 5 రాశులపైన కొన్ని తీవ్ర ప్రభావాలు, అలా ఇబ్బందులు, అలాగే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వహించడం మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.